ఇందాక మాస్టర్ గారు చెప్పారు, కాలం అంతా అయిపోయింది, చిన్నప్పుడు ఏమన్నా మనం ప్రేమించలేకపోయాం, తెలిసింది ప్రేమించడం అని చెప్పని ఉద్దేశం కరెక్ట్ పాయింట్. ఈ సన్మానం చేద్దామని చెప్పని ఆ సార్ ఏదో కళ్యాణ మండపంలో కానీ అక్కడ కానీ చేద్దామని చెప్పాను. ఆయన అన్నాడు కరెక్ట్గా అలా చేయాల్సిందే. నేను ఎప్పుడూ అనుకోని శ్రీశైలంలో దేవస్థానం, బ్రహ్మగారి మఠంలో దేవస్థానంలో చేపించలేకపోతే చేసపోయి అనేటటువంటి ఉద్దేశం వచ్చేటప్పుడు కల్లా కూడా వారికి వయసు కారు ఎక్కడం దిగటం అంతా కూడా లేనటువంటి స్థితికి వచ్చింది. ఈ మాస్టర్ గారిని పట్టుబట్టి తీసుకెళ్ళాను, శ్రీశైలం తీసుకెళ్ళాను, దేవస్థానం చూపించాను. మాస్టర్ గారిని ఎంతో సందర్భంగా ఆ తర్వాత పంతులు గారు జీవితంలో చాలా మంచి విషయం. ఒక్క పాయింట్ చెప్తాను. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవంలో మీ అందరికీ తెలిసినట్టు రాష్ట్రపతిని కూడా ఉపాధ్యాయులను నమస్కారం చేసినటువంటి మన భారతదేశం సంస్కృతి. బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఆయన మీద ఎవరు ఫేస్ పెడితే మీ అందరికీ తెలిసిన విషయం, ఆలోచన నేను ఫేస్ పెడితే ఆయన కోర్టుకు వెళ్ళి గోను నిలబడి జడ్జి గారు సమాధానం వచ్చారు. సామాన్య మానవుడు వచ్చారు. ఆయన వస్తుంటే కోర్టులోకి వస్తుంటే జడ్జీలు రాష్ట్రపతి గారు వస్తున్నాడు, ప్రధాని కూడా వస్తున్నాడు. నేను లేచి నిలబడంలో మనం కూర్చోమన్నా అనేటువంటి నియమాంశ వాళ్ళకి వస్తే రాష్ట్రపతి గారు పిహెచ్ఆర్ ఫోన్ చేశారు, మీరు నేను వచ్చినప్పుడు లేవకూడదు, కూర్చొని ఉండాలి అని చెప్పని ఫోన్ చేయించి నేను అక్కడ పోయి జడ్జి గారికి నమస్కారం పెట్టి ఆయన అడిగినటువంటి సమాధానాలు చెప్పి మళ్ళీ బయట సామాన్య మానవుడు చెప్పిన వ్యక్తి ఇలాంటి ఉత్తమ ఉపాధ్యాయులకి సన్మానం చేసినటువంటి గొప్పతనం అసలు ఎక్కడ ఉండదు. అతనికి అన్నీ చెప్పుకుంటూ పోతుంటే నాకు చూసినాక పంతులు గారు ఇదివరకు మా చంద్రుని ఎక్కువ కాలం చెప్పాడు. మాకు కూడా ఉపాధ్యాయుడు అప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్ పక్కన చెప్తాను. అప్పుడు ఉదయం కూడా 7 గంటలు 7:30 గంటలకు స్కూల్ ప్రారంభోత్సవం జరిగింది. 10:30 గంటలకి ఇంటికి పంపించేస్తారు పిల్లలందరినీ. మధ్యాహ్నం మళ్ళీ 3 గంటలకు మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఎండలో మాత్రం అప్పుడు బయట పెట్టడం ముద్దలు పడిపోయి వస్తుంటారు. ఇప్పుడు సంగతి తీసేసింది. ఒకసారి మాస్టర్ గారు 7:30 స్కూల్ అయిపోయింది. 7:00 ఇంటి దగ్గర బయలుదేరుతాడు. క్రమశిక్షణ కలిగినటువంటి ఉపాధ్యాయుడు 7:00 బయలుదేరుతాడు. 7:20 వచ్చేటప్పటికి వచ్చి నాగరపత్రికలు సంతకం పెట్టేసేసి తెలంగాణ గ్రౌండ్లో ప్రార్థన చేయించి క్లాసులు కట్టారు. ఒకసారి మార్గ మధ్యంలో మాస్టర్ గారు అయిపోయింది. మార్గ మధ్యంలో మాస్టర్ గారు స్కూల్కి వస్తున్నప్పుడు మీలాంటి పెద్దలు ఆయనకి ఎదురయ్యేటప్పటికి ఆయన నిలబడి వాళ్ళ సమాధానం చెప్పి వాళ్ళ ఇంటికాడ చేసుకుని కాఫీలో ఇచ్చేసేటప్పుడు పాల్గొట్టేటని అయిపోయింది. 7:30 రావాల్సింది 7:30 అయింది. టైం అయిపోయింది. ఇది స్కూల్ టైం స్టార్టింగ్ టైం అయిపోయింది. అయిపోయిన తర్వాత పంతులు గారు ఇక్కడికి వచ్చి ఆ బడి కట్టినటువంటి దాత కూడా అక్కడ డేటు మీరు కూర్చొని ఉంటాడు అన్నమాట. ఆయనకి ఎంతో ఆప్యాయత ప్రేమ కలిగినట్టు కూడా కూర్చొని ఉంటాడు అన్నమాట. ఆయన వచ్చి పంతులు గారు సెలవు సీట్ ఇచ్చారు. హెడ్ మాస్టర్ గారికి సెలవు సీట్ ఇచ్చేటప్పటికల్లా ఏంటి పంతులు గారు సెలవు సీట్ ఇస్తున్నారు, దాని గురించి అయింది, సాయంత్రం మీరు రాబడికి అని చెప్పని అడిగాడు హెడ్ మాస్టర్ గారు. సాయంత్రం వస్తానండి, ఇప్పుడు మాత్రం ఇంటికి వెళ్తున్నాను, మధ్యలో మధ్యలో చుట్టాలు వచ్చారు, టైం అయిపోయింది, అది సెలవు ఇస్తున్నాను అని చెప్తాను. ఈ మాస్టర్ వెళ్తుండేటప్పటికి ఆ స్కూల్ కట్టిన ఆ వాక్యం ఏంటి సెలవు సీట్ ఇస్తావేంటి, ఎందుకు దానికి పాల్గొని టైం అయిపోయిందండి మాస్టర్ గారు అని చెప్పని ఈ మాస్టర్ గారు ఆయనకి సమాధానం పాల్గొని అయిపోతే వెళ్తావా, నీ కొడుకులకి నీ కూతురికి నీ పిల్లలకి నువ్వు చదువు చెప్పవా అని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు కదా, మీరు పంతులు గారు అన్నారు కదా, మీరు ఆజ్ఞనిస్తే సెలవు సీట్ అందించండి అని నా పిల్లలకి నేను సెలవు చేయగలను, పాఠాలు చెప్పమని చెబుతాను అన్నాడు. ఆ సిచ్యువేషన్ జరిగినంతో గొప్ప సంగతి అది నాకు గుర్తు కనుక ఆ సిచ్యువేషన్ జరిగింది. అందరూ ఉపాధ్యాయులు అంతే సాధకులు, అందరూ మనుషులు సార్, మనం అందరూ మనుషులే. మీరు మహాత్ముడు, రాష్ట్రపతి మహాత్ముడు జన్మెత్తినట్టుంది. మనం మంచిదే తీసుకుని తింటామని చదివేదాన్ని కదా. అలాగే మనుషుల్లో కూడా పంతుల్లో కూడా కొంతమంది అప్పుడు ఇంతటి వాళ్ళు ఎప్పుడెప్పుడు అయిపోతే ఇంటికి పడడం, చదువు వస్తే వాళ్ళకి చదువు రాకపోతే అని ఈయన చదువు ఇంటికాడ రాకపోయినా కానీ తీసుకొచ్చి చదివి చెప్పించి సాధన చేసినటువంటి వ్యక్తి. ఆయన చేసిన వల్ల, ఆయన నేర్పినటువంటి ఆదర్శాల వల్ల నేను చంద్రుడిలో వెస్ట్ బోర్డు చైర్మన్గా
మెసేజ్ కూడా ఇబ్బంది పెట్టి ఇప్పటికే చాలా సార్ మీరు మంచి మాటలు చెప్తున్నారు, మనసు ఇక్కడే ఉంది కానీ అక్కడేమో వాళ్ళు మెసేజ్ పెట్టి ఫోటో అంతా ప్రెస్ వాళ్ళు వెళ్తున్నారండి. ఆయన నేర్పినటువంటి విజ్ఞానం వల్ల నేను శివాలయానికి కష్టపడి చేయకుండా 2 మీటర్ల రోడ్డు అది వచ్చిన తర్వాత రావడం పాటు ఎందుకు అని అంటే అక్కడ ఎనలేని సేవలు లక్షల చేసే పురుగుడు నిలబెట్టి మళ్ళీ విశ్వనాథాన్ని కష్టపడి చేయకుండా నిలబడ్డాను. ఆయన ఇవన్నీ ఏంటంటే నా గొప్ప కాదు, మీరు అయితే నేను కాదు, ఆయన నేర్పినటువంటి నడత వల్ల వచ్చింది అని అంటున్నాను. మన కృష్ణానదికి వరదలు వచ్చింది. వరదలు వస్తే చంద్రబాబు గారు, రవికుమార్ గారు, నేను 10,000 రూపాయలు ఆయనకి విరాళంగా సన్మానం కొడుతుంది డబ్బులు పంపించాను, చెప్పు తీసుకుని ఎమ్మెల్యే రవికుమార్ మా అతిథి మనం ఇదంతా ఏంటంటే నేను మీకు చెప్పడం ఏంటంటే నా గొప్ప కాదు, పంతులు గారు నేర్పినటువంటి పాఠం వలన వచ్చాము మేము పెద్దవాళ్ళని అని చెప్పని చెబుతున్నాలే. కానీ నా గొప్పతనం అనేది నడిపించింది ఏది ఆ జ్ఞానం, ఆ విజ్ఞానం, ఆ జ్ఞానము ఆ విజ్ఞానము మనం నడవాల్సిన నడతని నడిపించారు కానీ పంతులు గారు అలా నడిచాము. నమస్కారం, సెలవు తీసుకుంటాం. ఇప్పుడు అనుకునేది గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వరు అంటే ఆ గురువులో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు గురువులోనే ఉన్నారు. అమ్మానన్న తర్వాత వ్యక్తిని తీర్చిదిద్దే వ్యక్తి గురువు మాత్రమే. ఆ గురువులో ముగ్గురు ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఆ యొక్క జీవితాన్ని పరిణామ క్రమంలో మార్చాలంటే ఎవరికి ఎలా చెప్పాలో, ఎక్కువ వాళ్ళకి ఎక్కువ శక్తి, తక్కువ వాళ్ళకి సమంగా చేస్తూ మరి ఆ యొక్క శక్తి అమ్మా నాన్నల కంటే కూడా గురువు దగ్గరే ఉంటుంది. అందుకే గురువుని ముగ్గురు వ్యక్తులతోటి పోల్చడం జరిగింది. మరి అట్లా ఇంకా ఒకటి ఏంటంటే అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఈయన తస్మై శ్రీ గురువే నమః. అజ్ఞానంలో ఉన్నటువంటి వ్యక్తిని తీర్చిదిద్దాలన్నా తిమిరాంధస్య జ్ఞానం లేనటువంటి వ్యక్తికి జ్ఞానం కలిగించాలన్నా కూడా ఆ గురువు చేతిలోనే ఉంటుంది. మరి గురువు ఎవరినైతే బాధాలో, ఎవరినైతే ప్రశంసించాలో, ఎవరికి ఎలా చెప్పాలో ఆ గురువుకే తెలుస్తుంది. కొంతమంది పిల్లలు ఇంటి దగ్గరికి వెళ్ళి అమ్మ నీకేం తెలియదు, మా మాస్టర్ చెప్పారు, మా టీచర్ గారు చెప్పారు. వాళ్ళ అమ్మ ఎంత గొప్పదైనా ఎంత తెలిసిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఆ పిల్లవాడి దృష్టిలో ఏమని ఉంటుంది, మా మాస్టర్ చెప్పారు నీకేం తెలియదు. మేము టీచర్లుగా చేస్తున్నప్పుడు మా పిల్లలు కూడా మా మాస్టర్ చెప్పారు నీకేం తెలుసమ్మా అనేవాడు. అదే నేను కూడా టీచర్నే కదా అంటే మా టీచర్కే బాగా తెలుసు, నీకేం తెలియదు. నువ్వు చెప్పేది 5వ తరగతే కదా, మా మాస్టర్ చెప్పేది 8వ తరగతి 9వ తరగతి. అలా మన ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కూడా గురువు గారి మీద ఎంతో ఇష్టత ఉంటుంది, అమ్మా నాన్నల కంటే కూడా తర్వాత. అందుకని మరి గురువు గారి మీద ఈ మధ్యకాలంలో నేను కూడా కాస్త సఫర్ అయిన మీదట పదాలు, తెలిసిన పదాలు పెదాల మీదకి రావటం లేట్ అవుతుంది. అందుకని కావాల్సినవన్నీ కూడా నేను పేజీలో పెట్టుకున్నాను. గురువు లేనిదే చదువు రాదు. ఏ వ్యక్తికైనా కూడా గురుతహ రావాల్సిందే. చదువు లేనిదే వినయం రాదు. తర్వాత వినయం లేనిదే గౌరవం ఉండదు. గౌరవం లేనిదే ఆదరణ ఉండదు. ఆదరణ లేనిదే ఉన్నత స్థానం ఉండదు. ఉన్నత స్థానం లేనిదే పలుకుబడి రాదు. పలుకుబడి లేనిదే ప్రగతి అనేది సాధ్యం కాదు. ప్రగతి సాధించాలి అనే ఒక పట్టుదల ఉంటే ఎవరు అవసరం? గురువే అవసరం. అలా గురువు యొక్క స్థానం ప్రథమ స్థానంలోకి వచ్చిందన్నమాట. తర్వాత గురువులు శిష్యులు చాలామంది ఉన్నారు. కృష్ణుడు మనం పూజించే తెల్లవారు చేస్తే విష్ణుమూర్తి కృష్ణుడి కింద మనం పూజలు చేస్తుంటాం, నమస్కారాలు చేస్తుంటాం. కృష్ణ జయంతి ఈ మధ్యకాలంలోనే చేసుకున్నాం. మరి ఆ కృష్ణుడికి కూడా ఒక గురువు ఉన్నాడా లేదా? గురువులోనే తన యొక్క పరిణతి చెందాడు. కృష్ణుడి యొక్క గురువు గారు ఎవరమ్మా తెలుసు? ఎవరు? సాందీపు. కృష్ణుడి యొక్క గురువు గారు సాందీపు. అలా మనం చెప్పుకున్నటువంటి ప్రముఖ వ్యక్తులు కూడా గురువుగారులు ఉన్నారు. వ్యక్తి పరిణతి చెందాడు అంటే గురువు ఎవరి దగ్గర నువ్వు నేర్చుకున్నావు. ఇప్పుడు నేను మా స్కూల్లో కూడా పిల్లాడు బాగా చదువుతున్నాడని మీ నాన్న ఏం చేస్తున్నాడు రా అంటారు. ఏమి చదవటం లేదు అంటే మీ నాన్న ఏం చేస్తాడు? మీ నాన్న ఏం చేస్తున్నాడు? కూలి పని చేస్తున్నాడు. కూలి పని చేసేవాడు బిడ్డని ఏం చేయలేడు. ఏం చెప్పగలుగుతాడు? ఎంతో కడుపుకుండా తిండి పెడతాడు కానీ ఏం చెప్పలేడు. మా నాన్న అండి ఫలానా ఉద్యోగం
అని చెప్తాడు. అప్పుడు ఆ ఉద్యోగం చేసేటటువంటి తండ్రి బిడ్డను ఎలా సాకాలో, ఎలా సంస్కారవంతుని చేయాలో, ఆ యొక్క చదువు ఉన్నటువంటి వాళ్ళ యొక్క బిడ్డని తీర్చిదిద్దే విధానం చదువున్న వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి ఆ కృష్ణుడు అంత మహానుభావుడైనప్పటికీ కూడా కృష్ణుడు కూడా ఒక యొక్క గురువు యొక్క శిష్యుడు. శాంతిపురి దగ్గర కృష్ణుడు ఫ్రెండ్, కృష్ణుడి ఫ్రెండ్ ఎవరు? కుచేరుడు. కుచేరుడు కృష్ణుడు ఫ్రెండ్స్. ఆ ఇద్దరు శాంతిపురి దగ్గర ఎన్నెన్నో సేవలు చేసి మరి అంత మహానుభావుడైన కూడా మానవ వేషంలో ఒక బాల్యంలో ఒక గురువు దగ్గర ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దబడ్డాడు శాంతిపురి దగ్గర. అలాగే ద్రోణుడు. ద్రోణుడు అంటే ఎవరమ్మా? ఎవరు? ద్రోణుడు గురువు. ఆ గురువుకు కూడా గురువు ఉన్నారు. ద్రోణుడు ఎవరు గురువు? పాండవులకి కౌరవులకి బాల్యావస్థలో ద్రోణుడు గురువు. ఆ ద్రోణుడు కూడా ఎక్కడ నేర్చుకో, పుట్టుకతోటే గురువు అవ్వరు కదా. మరి ఆ గురువు కూడా గురువు బాల్యంలో గురువు దగ్గర నేర్చుకుని తరంతటి వాడు గొప్పవాడు అయ్యాడు. ఆ ద్రోణుడు ఎవరు? అగ్నివేశుడు అనే ఒక గురువు దగ్గర తన యొక్క ప్రావీణ్యత సంపాదించుకోగలిగాడు. అలాగే ఛత్రపతి శివాజీ. శివాజీ అంటే శివాజీ, అపర శివాజీ గారు ఇక్కడ ఉన్నారు. శివాజీ ఎక్కడ అంతటి వాడయ్యాడు అంటే సమర్థ రామదాస్ అనే గురువు గారి దగ్గర ఆ ఛత్రపతి శివాజీ అంటే మన మధ్య సినిమా కూడా వచ్చింది. అసలు ఆ సినిమా చూస్తుంటే నాటకం సినిమా కూడా వచ్చింది కదా. ఆ సినిమా చూస్తుంటే అసలు ఎంతో తెలిసిన, అప్పటికీ కూడా సినిమాలో ఎన్నో తెలియని విషయాలు జనాల్లోకి తీసుకొచ్చారంటే నిజంగా అటువంటి సంస్థలు పదే రావాలి, జనాల్లోకి వెళ్ళాలి. కానీ పెద్దవాళ్ళు ఎలాగూ పోలేకపోయినా పిల్లలు వాళ్ళు తెలుసుకొని వాళ్ళలో కూడా కొంత చైతన్యం రావాలని పదే నేను మనస్సు కోరుకుంటుంది. ఇప్పటికీ కూడా ఏదో నేను చెప్పలేకపోయాను, ఇంకా చెప్పాలన్న తపన ఉంటుంది. కానీ గవర్నమెంట్ ఒప్పుకుంటుందా? ఓమ్మ కూసోమ్మ అంటుంది. మరి రానివ్వరు కదా. మా ఇంట్లో నాకు అవకాశం ఉన్నంత వరకు పిల్లల్ని ఎలా తీర్చిదిద్దాలో నా మనస్ఫూర్తిగా, నా మనసుకి 100%గా వాళ్ళకి నేను తీర్చిదిద్దాను. చదువు నేను ఎప్పుడు చదవమని చెప్పకల్లా, వాళ్ళ బాధ్యత అనేది తెలిస్తే వాళ్ళే చదువుకుంటారు, వాళ్ళే గైడ్గా అవుతారు అనమాట. అలాగే రామదాస్ ఉన్నాడు. రామదాస్ ఎవరి దగ్గర గురువుగా ఉన్నాడంటే కబీర్ దాస్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అలాగే వివేకానందుడు మనం ఎప్పుడు ఎలా చేస్తే చెప్పుకుంటాను. వివేకానందుడు రామకృష్ణ పరమహంస దగ్గర గురువుగా ఉండి తన యొక్క గొప్పతనాన్ని మరి పెంచుకున్నాడు. అలాగే దేవత నమో నమః అంటుంటాం. ఆ దేవతల గురువు ఎవరు? బృహస్పతి. మరి ఆ దేవతలు కూడా మేము దేవతలుగా ఏమిట్లా వాళ్ళు గురువు దగ్గర శుశ్రూష చేసి వాళ్ళు దేవతలు అయ్యారు. బృహస్పతి గారి దగ్గర గురువుగా సేవించి వాళ్ళు గురువు స్థానాన్ని నేను పెట్టాను. రాక్షసులు మరి పుట్టుకతోటే రాక్షసత్వం. హాయ్ అంటే హాయ్ అంటాం, ఒకసారి హాయ్ అంటే 2 సార్లు 4 సార్లు అని వాళ్ళు ఎదురు తిరిగే తత్వం. వాళ్ళు కూడా ఒక గురువు గారు ఉన్నారు. మరి అట్లాగే ప్రహ్లాదుడు చిన్న బాలుడు, ఎంతో జ్ఞానవంతుడు, ఎంతో భక్తి భావం కలిగినటువంటి ఆ ప్రహ్లాదుడు ఎవరి గురువు దగ్గర శుశ్రూష చేశాడు? చండామార్కుల వారి దగ్గర. మనం సినిమాల్లో చూస్తేనే మన కథలు తెలుస్తాయి. ఏదో ఆ సినిమా గంట సేపు చూసామంటే కథలు పూర్తిగా మర్చిపోతాం. కానీ భాగవత రామాయణాల్లో చూస్తే ఎంతెంతో గాథలు మన జీవితానికి ఏది అప్లై చేసుకోవాలో ప్రతిదీ కూడా ఆ మూడిట్లోనే ఉంటుంది. వాటిల్లో కనుక మనం తెలుసుకుంటే ఎంతెంతో విషయాలు తెలుసుకోతున్నాయి. అలాగే మరి ఇంతమంది గొప్ప వారు కూడా మరి గురువు గారి దగ్గర మరి విద్యను అభ్యసించి వాళ్ళు ఎంతో ఎనలేనటువంటి అట్లా మరి గురువుల యొక్క సంతతిగా గొప్ప వారు కూడా పరిణతి చెందారు. మరి అట్లాగే వాళ్ళు ఏం చేస్తారు? గురువు గారి దగ్గరికి శిష్యుడు వచ్చాడంటే మరి వాళ్ళ విధానం ఎట్లా ఉంటుందంటే గురువు శిష్యుడు బోధించే విధానం ఎలా ఉంటుంది? అదే చదవరు అని అంటే అప్పుడు ఆ గురువు ఏం చేస్తారు? ఎలాంటి విధానాన్ని శిష్యుల మీద ప్రవేశపెడతారు? పలుమారు దండించి పాఠాలు నేర్పి, మరి పాఠం చదువుతానంటాడు కానీ వెళ్ళి చదవడు. మరి ప్రగతి పాటలు మన పంతులయ్యా, కొన్ని పదాలు మార్పు చేశాను. పలుమారు దండించి పాఠాలు నేర్పి ప్రగతి పాటలు నేర్పిన మన పంతులయ్యా, శాస్త్రార్థములనెన్నో చక్కగా నేర్పించి
చదివింపజేయి మన చదువులయ్యా. మందార మకరందమయమైన మాటలు మనలోన పండించు మాస్టరయ్యా. నవరస భరితమై నవ్య భావనలెల్ల గురుతుగా నందించు గురువరేణ్య. కరుణ తొణికిసలాడు నీ గళమునందు నిండు పున్నమి గోలు నీ పండు మనసు. స్వార్థమే లేనిదయ్యా నీ నిస్వార్థ సేవ అందుకొనుమయ్య మా శతవందనములు. దేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఏంటి అక్కడ అర్థం వస్తున్నావు ఎందుకు? పులివర్తి వీరబ్రహ్మం గారంటే మా గురువుల్లో గురువుతో సమానంగా ఉన్నటువంటి వారు. వారితో గత 33 సంవత్సరాల ముందుగా అనుబంధం. వారి పాఠశాలకు రావడం, గురువుగారు చుట్టాలుగా ఉన్నటువంటి శ్రీరామ్ పార్వతి గారిని వాళ్ళ మేనల్లుడికి ఇవ్వడం వల్ల గురువుగారితో బంధుత్వం, గురువుగారి దగ్గర శిష్యరికం చేయడం వల్ల వారితో సాన్నిహిత్యం. ఆ సాన్నిహిత్యంతోనే గురువుగారిని వారి కుమారుడి వివాహం చేయాలంటే వారి కుమారుడి వివాహం అప్పుడు గురువుగారితో పాటు మేమంతా ఇల్లు సహాయంగా ఆ కార్యక్రమంలో పాల్గొనడం. అంతకు ముందు నుంచే పరిచయం ఉన్న వృత్తిరీత్యా అప్పటి నుంచి పరిచయం అవ్వడం, వారికి కూడా పౌరోహిత్యంలో పరిచయం ఉండడం ముందు ముఖ్యంగా అది చాలా ఆనందనీయం. వారి ఇంటికి ఆ చుట్టుపక్కల మేము కోరిసిపాడు ఆయా ప్రాంతాల్లో కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు వారి ఇంటికి తీసుకువెళ్ళి ఒక పూట ఉంచి ఆయన చేసినటువంటి కృషినంతా కూడా చూపించి, అట్లాగే పూర్వం మనుసూత్రం ఒకటి ఉండేది, ఆ మనుసూత్ర పుస్తకానికి కూడా వారు మీలాంటి వాళ్ళ దగ్గర ఇది ఉంటే మంచిదని చెప్పి సుమారుగా 100 సంవత్సరాలకు పూర్వం ఉన్నటువంటి మనుసూత్ర పుస్తకాలను కూడా నేను చదువుకునే రోజుల్లో వారు బహుకరించారు. చాలా ధన్యవాదాలు. అటువంటి వారికి గురు పూజా మహోత్సవ కార్యక్రమం ఈనాడు నిర్వహించడం చాలా సంతోషం. వారి పూర్వ విద్యార్థులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే ఈ కార్యక్రమాన్ని వారి స్వగృహమందు జరుపుకోవడం, దానికి వారి ఆత్మీయులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందదాయకం. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు వారికి తెలియజేస్తున్నాను. అట్లాగే వారి నిండు నూరేళ్ళు అష్టైశ్వర్య భోగభాగ్యాలకు వర్ధిల్లాలని, వారు ఇంకా హితోధికమైనటువంటి సేవాది కార్యక్రమాల్లో వారి సేవలు అందించాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ స్వస్తి. పెరిగి పెద్ద శిల్ప వృత్తుల సేవలందించే బ్రతుకు తెరుగే వృత్తినైనా. 6th నుంచి 10th వరకు కూడా ట్యూషన్ లేకుండా అదే బేసిక్స్ తోటి చెప్పిన పాఠాలు అడుగుజాడలతో మొత్తం నేర్చుకోవడం జరిగింది. ఇంతమంది ముందు నాకు గర్వంగా ఉంది. చెప్పండి. పర్లేదు, ఎందుకంటే చెప్పాల్సిందే లేదు. మీ అందరికీ నాకు వచ్చినందుకు చెప్పండి. అందరూ వచ్చారు. మా విన్నపాన్ని మన్నించి మా నాన్నగారి శిష్యులు అటువంటి సహకారంతో ఆయన చేసే సత్కార కార్యక్రమానికి విచ్చేసి మీ అందరికీ నా తరఫున అభినందనలు. అందరికీ మనోడు చెప్తాడు. ఎందుకంటే వచ్చాను ఇప్పుడు మాట్లాడడానికి ఏం లేదు అక్కడ. అవునండి, ఇప్పటి నుంచి చదువు అయిపోయింది. మా అమ్మ నాన్నగారు, మా నాన్నగారు ఎట్లా చెప్పారో నేను అట్లా పెరిగానండి. ఆయన అట్లా ఉన్నారంటే కారణం మా తాతగారు. సో దానివల్ల నేను ఈరోజు ఇట్లా ఉన్నానండి. సో ఏమైనా దానికి కారణం మా తాతగారు అండి. దానికి జర్మనీలో ఉన్నానండి. మాస్టర్స్ అయిపోవచ్చింది. ఇంకో 2-3 నెలల్లో మళ్ళీ వెళ్ళి అక్కడ ఉద్యోగం చేస్తాను. జర్మనీ ఎలా అని చెప్పి మేము వింటాం. జర్మనీ అంటే అది మన భాష కాదు. అక్కడ చాలా వేరే భాష ఉంటుంది. అది అర్థం చేసుకోవాలి, మాట్లాడడానికి కష్టాలు ఉంటాయి. కానీ అన్నీ ఎదుర్కొని నిలబడగలగాలంటే అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేస్తూ ఉండాలి అంటే వెళ్ళిపోవచ్చు అండి. కానీ వెళ్ళిన తర్వాత ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, కానీ సుఖాలు ఉంటాయి. అన్నీ తట్టుకోవాలి, నిలబడాలి. పరిస్థితులు ఎలా ఉన్నాయి? అన్ని ప్రస్తుతానికి అయితే బాగానే ఉన్నాను. వేరే దేశాలతో పోల్చుకుంటే బాగుంది. అక్కడ భాష అండి, ముఖ్యంగా భాష. అక్కడ వాళ్ళ భాష మనకు అర్థం కాదు, మనం మాట్లాడడం నాకు తెలియదు. నేను వాళ్ళ భాష నేర్చుకున్నాను కదా. నేను వాళ్ళ భాష నేర్చుకున్నాను కాబట్టి ఇప్పుడు అక్కడ నిలబడగలిగాను. అంటే ఇంగ్లీషేగా? కాదండి, జర్మనీ భాషనా? జర్మనీలో వాళ్ళ భాష ఉంటుంది. గత 2 ఏళ్ళుగా అది నేర్చుకుంటూ ఇక్కడే ఉంటున్నాను ఇప్పుడు.
చెప్తా ఇంక అక్కడ చెప్తారా? స్థానికంగా ఉండిపోతావా? ప్రస్తుతానికి తెలియదండి ఉంటాను, ఒక 2-3 నెలల మాత్రం ఉంటాను ఖచ్చితంగా. అది చెప్తా ఇంకేమన్నా? లేదండి. జర్మనీ భాష ఇచ్చేసిన అందరికీ మా జర్మనీ భాషలో. నమస్కారాలు జర్మనీలో చెప్పు. దానికే ఫర్ ఆల్ అలాగే విలన్ డాంక్. అది ఇద్దరు సేవా చేశారు. మనకి ఫ్లడ్ వచ్చింది. ఈరోజు మరి 6 గంటలకు వెలుగుస్తారో 6:30కి వెలుగుస్తారో కానీ మేము లేచే టైంకి మా ముందుకు వెళ్తూ ఉంటారు, మెట్లు దిగుతూ ఉంటారు ప్రతిరోజు. మాస్టర్ లిఫ్ట్ ఉందిగా మాస్టర్ అంటే నో ఇది ఆరోగ్యానికి మంచిది. మేము వెళ్ళాలంటే ఆలోచిస్తాం కదా లిఫ్ట్ దొరుకుతా అని. అట్లనే మాస్టర్ ప్రతి అడుగు వెనకమాల మేడం ఉన్నారు. ఆమె మాస్టర్ ఎక్కడికి వెళ్ళినా సరే వెంటనే తోడు ఉంటాం. మేము కూడా ఆదర్శంగా తీసుకుని మా అలవాటును కూడా మేము ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా సరే ఏ కార్యక్రమం మిస్ ఇస్తే నేను కూడా అలవాటు చేసుకున్నాను. ఇది మాస్టర్ నుంచి నేర్చుకున్నాను నేను కూడా. థ్యాంక్ యూ మాస్టారు. అట్లానే మాకు మాస్టర్ దగ్గర పాఠాలు నేర్చుకోకపోయినా జీవిత పాఠాలు చాలా చెప్పారు నాకు. మాస్టర్ ఖాళీగా ఉన్నప్పుడు నా దగ్గరికి వస్తున్నాం. మాది సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము, మాస్టర్ పైన ఉంటారు. రీసెంట్గా మా అపార్ట్మెంట్లో ఒక కార్తీక మాసానికి కార్యక్రమాన్ని నిర్వహించుకోగలిసాం అందరూ. దానికి ఎట్లా చేయాలి మాస్టర్ అంటే నేనే పురోహితుడు ప్రసాద్ గారు మీరు కార్యక్రమం స్టార్ట్ చేయండి మనం చేసేద్దాం ఉన్నారు. ఆ రోజు మా కాంప్లెక్స్లో అంతా మేము ఆశ్చర్యపోయాం. మాస్టర్ ఆ రోజు ఆ కార్యక్రమం నిర్వహించడం మరుపురానిది. బ్రాహ్మణ పురోహితం చేస్తూ ఎంతో చక్కగా ఒక 2.5 గంటల పాటు కార్యక్రమం నిర్వహించుకుని అందరూకి ఎంతో ఆనందాన్ని మిగిల్చారు. అట్లనే నాకు అతి ముఖ్యంగా ఒకరోజు ఏదో సందర్భంలో మా ఇంట్లోకి వచ్చి మాట్లాడుతూ సరదాగా మా మిస్సెస్తో మాతో చాలా అనుబంధంగా ఉంటారు. ప్రసాద్ గారు మీరు ప్రతిరోజు లేవంగానే ఏం చేస్తారన్నారు. నేను లేవంగానే బాబా గారు దండం పెట్టుకుంటారు సార్, నాకు లేవంగానే ముందు దండం వస్తారు, బాబా గారు దండం పెట్టుకుని వస్తారు అంటే అట్లాగా ప్రసాద్ గారు మనకి భగవంతుడు కనపడుతూ మనకి ప్రత్యక్ష దైవం ఇప్పుడు ఉన్నారు, ఆయన్ని నువ్వు ఏదైతే స్మరించుకుంటే ఆ రోజు నీకు జరుగుతుంది అన్న. ఏంటి సార్ అన్న? ఏం లేదు, నువ్వు రోజు వస్తావు కదా బయటికి రాగానే సూర్యుడు మనకు కనిపిస్తాడు, ఆయన ప్రత్యక్ష దైవం, ఆయన్ని నమస్కరించుకో. ఈరోజు నుంచి సూర్య భగవాన్ లేవగానే ముందు నమస్కరించుకుని సూర్యుని శృతి చేయి అని చెప్పగానే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు అది పాటిస్తున్నాను. నా జీవితాంతం మీకు రుణపడి ఉంటాను మాస్టారు. ఈ రోజుకి అది పాటిస్తూ చక్కగా నేను అది నిర్వర్తిస్తున్నాను ఈరోజు కూడా. థ్యాంక్ యూ మాస్టారు. అట్లానే మా మానవతా సంస్థలో కూడా తెనాలు ఏర్పాటయ్యి 2 సంవత్సరాలు గడిచింది, 3వ సంవత్సరం నడుస్తుంది. స్థాపించిన నాటి నుంచి ప్రతి మీటింగ్కి ఎవరు వచ్చినా రాకపోయినా మాస్టర్ ముందు మాకన్నా ముందు ఉంటారు. మేము ఒక 2 నిమిషాలు లేట్ వెళ్తాం కానీ మాకన్నా మేడం గారు ఇద్దరు కలిసి వస్తారు. అది ఆది దంపతులు అట్లాంటి పెద్ద వాళ్ళు ఆశీర్వచనం మా సంస్థ కూడా అంత బాగా నడుస్తుంది అనుకుంటాం. థ్యాంక్ యూ మాస్టర్. మీకు కూడా ప్రతి కార్యక్రమానికి ఇచ్చేసి అట్లానే ఈ వయసులో మనమే కొన్ని మర్చిపోతాం. ఏదైనా 2-3 చెప్తే రెండింటిలో ఒకటి మర్చిపోతాం. అట్లాంటిది మాస్టారు ఏది చెప్పినా సరే జ్ఞప్తికి చేసి కరెక్ట్గా ఏ అక్షరం తీసుకోకుండా చక్కగా గుర్తుపెట్టుకుని ఈరోజు ఈ వయసులో కూడా మెమరీ అంత బాగా పనిచేస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే డ్రాయింగ్ చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. నాకు కూడా ఒక నేమ్ బోర్డు రాసి పెట్టి నా పేరుతో ఇప్పుడు కూడా ఇంట్లో అట్లా పెట్టి చూసుకుంటా ఉంటాను. అంటే నేను ఎన్నో డిజైన్ చేస్తుంటాను ఆర్టిస్ట్గా దగ్గర 30 సంవత్సరాల నుంచి. కానీ నేను చేసే కాకుండా ఆ మాస్టర్ చూసి ఆనందపడుతూ ఉంటాను ఇంట్లో పెట్టుకుని చక్కగా. అంటే ఈ వయసులో అంత చక్కగా చేసి ఇచ్చారు. రీసెంట్గా మా మానవత మీద కూడా ఒక మంచి స్లోగన్ రాశారు, చాలా బాగుంది. మా కృష్ణ గారు కూడా ఇచ్చారు చైర్మన్ గారికి. నాకు చాలా ఆనందపడి ఆయన కూడా ఫ్రేమ్ చేసి దాచిపెట్టుకున్నారు మాస్టర్. అంత జ్ఞాపక శక్తి కలిగింది. ఎంతోమంది విద్యార్థులకు మీరు పాఠాలు నేర్పించి వాళ్ళని పెద్ద వారు తీర్చిదిద్దారు. మీ జన్మ అంతా వాళ్ళు రుణపడి ఉంటారు. అట్లనే మీ సేవలు ఎల్లవెళ్ళ అందరికీ ఉపయోగించుకున్నారు. భగవంతుడు మీకు ఆరోగ్య భాగాలు కలిగించాలని కోరుకుంటూ ఇలా చేయడానికి మేము చాలా సంతోషం పడుతున్నాం. అలాగే మా విందం కూడా మంచిగా చేయాలని కోరుతున్నాం. ఉన్నాము అలాగే మా పిల్లలు కూడా బాగా చదివించగలుగుతున్నాము. అంటే నమస్తే. నాకు 7వ సంవత్సరం అప్పుడు మేము 3 అన్నదమ్ములు. మాకు అమ్మాయిలు ఎవరు లేరు మా అమ్మగారికి. అప్పటి నుంచి మా అమ్మగారికి సపోర్ట్గా మా మేనమామ గారు ఎనలేని కృషి చేశారు. అది చెప్పలేనటువంటి గ్రంథం అవుతుంది. వారికి చాలా రుణపడి ఉన్నాము. గత 50 సంవత్సరాల నుండి వారు మేము వారికి ఎటువంటి సంబంధాలు ఉన్నాయో వారి పుస్తక రూపంలో ఇప్పుడు కూడా ఉన్నాయి వారి దగ్గర. మేము దానికి చాలా రుణపడి ఉన్నాము. ఈరోజు కూడా లెక్కలు
ఆ బంధుత్వం బాంధవ్యం అది ఎలా ఉన్నది అనేది పుస్తక రూపంలో వారి దగ్గర ఉన్నది. మీరు 50 సంవత్సరాల క్రితం మా ఇంట్లో ఏం జరిగింది అనే కార్యక్రమాల గురించి కూడా వారి దగ్గర ఉన్నాయి. మా అన్నయ్య గారి పెళ్ళప్పుడు కానీ, మా రెండో అన్నయ్య గారి పెళ్ళప్పుడు కానీ, నా పెళ్ళప్పుడు కానీ అంతా వారి దగ్గర చిత్రగుప్తుని చిట్టాలాగా ఉంటుంది. శ్రీనివాసరావు గారు మేము నడిచాము. కానీ ఏంటంటే ఒక దేనికైనా కానీ ఒక నది ప్రవాహానికి కానీ, ఒక విద్యా వ్యాప్తికి కానీ, ఒక గురువు గారి యొక్క ఉన్నత స్థితి సంఘంలో వ్యాప్తి చెందడానికి కానీ ఆనకట్ట అనేది ఏమి లేదండి. ఆనకట్ట వేసినా అది వ్యాప్తి చెందుతూనే ఉంటుంది. అదేవిధంగా వీరు ఎక్కడో ప్రకాశం జిల్లా మేదరమెట్ల దగ్గర రావినూతలు అనే చిన్న కుగ్రామంలో జన్మించారు. అక్కడ అధ్యాపక వృత్తి చేస్తూ అక్కడే రిటైర్ అయ్యారు. ఆ తర్వాత వారి పుత్రరత్నం ఉన్నారు మన శ్రీనివాస్ గారు, వారికి ఇక్కడ స్థానం కల్పించారు మన తెనాలి సిటీలో. ఆ రోజు నుండి వీరు ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతున్నారు. చిన్నపిల్లలు ఎలా అయితే దినదినాభివృద్ధి చెందుతారో ఆ విధంగా వీరు ఇక్కడికి వచ్చి తెలియని ప్రదేశంలో దినదినాభివృద్ధి చెంది ఈ స్థాయికి గౌరవం సంపాదించారు. వారు చేసిన వృత్తి కంటే కూడా ఇక్కడ సంపాదించిన గౌరవ మర్యాదలు చాలా అమోఘమైనవి, అద్భుతమైనవి. నిజంగా ఈ విధంగా వారు ఇక్కడ ఈ విధంగా సన్మానం జరుగుతూ సొసైటీలో అంత ఉన్నత స్థానానికి ఎదిగారంటే అది చాలా చెప్పుకోదగ్గ విషయం. అదండి. రూపాయి ఇచ్చారు మన వారంతికి. మనకి దానగుణం వారి యొక్క ముఖ్యము. మొన్నండి. తర్వాత వారు నెల్లూరు జిల్లా పరిషత్లో సూపరింటెండెంట్గా పనిచేసి పెట్టినారు. వయసు 83 సంవత్సరాలు. 85 అట. చాలా సంతోషం. గట్టిగా 2 మాటలు చెప్పండి. 85 కాబట్టి 85 మాటలు చెప్పండి. 5 మాటలు చెప్పండి. నిండా ఒక మాట చెప్పండి. కిట్టి పార్టీ ద్వారా నాకు ఇక్కడికి రావడం జరిగింది ఫస్ట్. తర్వాత అప్పుడప్పుడు మీటింగులప్పుడు కనిపిస్తూ ఉండేది. ఎక్కడ పోయినా కూడా వాళ్ళని మాట్లాడుతూ ఉండేది. ఇద్దరు దంటగా ఉన్నాక ఇద్దరు వచ్చేవాళ్ళు ఎక్కడికి వచ్చినా కూడా. అక్కడి నుంచి నాకు పెద్ద పరిచయం లేదు. ఉపాధ్యాయుడిగా గౌరవించుకోవడం మన ధర్మం. మరి భావితరానికి వేస్తారు బంగారు బాటలు. మరి అందరూ ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తారు. కానీ ముఖ్యంగా వ్యాయామ ఉపాధ్యాయులు ఆడిస్తారు ఆటలు. వారి ఆరోగ్య జీవితానికి పెట్టని కోటలు. వీరంతా రాధాకృష్ణ గారికి వారసులు. వీరు లేకపోతే డాక్టర్ లేని, లాయర్ లేని, శాస్త్రవేత్త లేని, దేశానికి ప్రధాని అయిన ఉపాధ్యాయుడికి శిష్యుడే కదా. అలాంటి గురువులను గౌరవిద్దాం. మన వీరబ్రహ్మం గారిని సన్మానిద్దాం. మాస్టర్ గారు 15/7/1927 జన్మించారు. వాళ్ళ యొక్క స్వగ్రామం రావినూతల. మరి విద్య SSLC పాస్ అయ్యి బేసిక్ ట్రైనింగ్ చేశారు. ఉపాధ్యాయ వృత్తి 1949లో ఉద్యోగం చేశారు. 38 ఏళ్ళు సర్వీస్ పూర్తి చేసి 85లో పదవి విరమణ చేశారు. దాదాపు రిటైర్డ్ అయ్యి 40 ఏళ్ళు అయింది. సాధారణంగా రిటైర్డ్ అయిన వాళ్ళు ఈనాడు జీవించడం అనేది గొప్ప అదృష్టం, ఆరోగ్యం, ఆనందం. అలా రిటైర్డ్ అయిన తర్వాత వారు 40 ఏళ్ళు మనకి చక్కని ఆరోగ్యవంతంగా ఉండడం అనేది దగ్గర పట్టుకోండి. అంటే ఆయన తెచ్చారు. చూడ ఒక్కసారి. ఓకే సార్, చూడండి ఒక్కసారి చేతులు వేయండి సార్. చేతులు వేసి గెలవండి. మామూలుగా ఒక్క పెద్దదిగా మాస్టర్ ఇద్దరు కలిపేయించండి సార్. పెద్దది కదా, ఇద్దరు కలిపేయించండి. కలిపేయండి. బాగుంది. అట్లా ఒక్కసారి చూడండి సార్. చూడండి. ఓకే, రైట్ సార్. సార్ డన్. గుత్తిగూడ లక్ష్మీకాంతరావు గారు. సార్ ఇద్దరు. రఘు రాయ మాస్టర్ కెమెరా. కాంతరావు రాగండి ఒక నిమిషం.
సార్ ఒక్కసారి ఇటు చూడండి సార్, చూడాలి. దంపతులు అంటే సార్ ఒక్కసారి మేడం ఇటు చూడండి. సార్ ఒక్కసారి అలా నిల్చోండి. చెప్పండి. అది తీసేయండి, పాతది బరువు ఇది కనపడదు, బరువు అయిపోతా ఉంటాయి. మేడం ఒక్కసారి అలా నిల్చోండి, చూడాలి. ఒక్కసారి ఇటు చూడండి. మాస్టర్ ఒక్కసారి అలా నిల్చోండి. ఒక్కసారి ఓకే రైట్. నమస్కారం, పట్టుకోండి. నలుగురు చూడండి. రైట్. మేడం ఒకసారి ఇద్దరు దగ్గర నుంచి సార్ చెప్పండి. మేడం ఓకే సార్, చూడాలి. రైట్. సార్ ఒక్కసారి మేడం ఇటు చూడండి. మేడం గారు అది కూడా ఇచ్చేయండి, చేతిలో పెట్టి చూడాలి. ఓకే సార్ రైట్. ఓకే సార్ మేడం మేడం రైట్. సాధారణ కేశవరావు గారు సార్ చూడాలి. రైట్. నీగా కెళ్ళ నీగా సార్ చూడాలి. అందరూ తీసుకుంటారు. సార్ ఫోటో మోడ్లో ఉంటుందిగా సార్. సార్ పేరు వెంకట్ వెంకట గారు ఫోటో మోడ్లో ఉంది సార్, చూడాలి. వెంకట గారు, మల్లేశ్వరరావు గారు. గత జాతీయ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, భావి జాతీయ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత. పట్టుకోండి. మరి ట్రెండ్ నాగలక్ష్మి ట్రెండ్ ఇక్కడ మాస్టర్ తిప్పండి మాస్టారు, అది తిప్పండి. సోమవారం రివర్స్ అయ్యారు. కరెక్ట్ వేయండి, కరెక్ట్ ఇప్పుడు కరెక్ట్గా ఉంది. వేయండి, ఇప్పుడు వేయండి. తల రివర్స్ అయింది ఇందాక, తల కిందకు వచ్చింది. సోమవారం చూడండి. ఇటు నలుగురు చూడండి సార్. రైట్. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు రండి. అబ్బాయి మీ కుటుంబ సభ్యులు అందరూ రండి. వెంకట గారు అప్పుడున్నా రండి. అబ్బాయి శాలువా పట్టుకో. ఒక్కసారి అలా ఉంచండి మేడం, చూడండి.
భగవంతుడు ఒక్కడే ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిత్యము భగవంతుని గురించి ఒక రోజైనా ఒక ధ్యానం చేసుకోవడం చాలా ఉత్తమం. నేను ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి ముఖ్య కార్యక్రమం శ్యామసుందరరావు నా ముఖ్య శిష్యుడు. ఆ యొక్క ప్రేరేపణ వల్ల ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ కార్యక్రమం ఉత్తరాత్ర కూడా ఇంకోసారి జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. అంటే వచ్చే సంవత్సరం కూడా జరగాలని కోరుకుంటున్నాను. మీ అందరి యొక్క స్నేహం, సహకారం, భగవంతుని దయ ఉంటే మీ యొక్క అందరికీ కూడా నేను ఆశీర్వదించగల శక్తి భగవంతుడు నాకు ఇస్తే నేను అట్లాగే ఉండగలను. ఇస్తాడు, తప్పనిసరిగా మనం అంతా చేసుకుంటాం. తథాస్తు తథాస్తు తథాస్తు. రాష్ట్రపతి దగ్గర సన్మానం తీసుకుని నాకు ఎంత ఆనందం ఉప్పొంగిపోతా ఉంది. మీరు అందరి దగ్గర నేను మాట్లాడలేనంటే నాకు పెద్ద విషయాలు తెలియదు. కానీ ఈ సభ, ఈ పంతులు గారు, నాకు గురువు గారు ఇట్లా జరిగిద్దని కూడా నేను ఊహించలేదు. చెయ్యాలి అనేటటువంటి ఒక తపన వచ్చింది నాలో. మాస్టర్ గారు చేద్దామని ఫోన్లో జన్మంలోనే సరే నేను స్పందించాను. నేను మా కాళ్ళకి ఒళ్ళకి మేము కూర్చోలేము, ఇది జరగదు అని చెప్పుకుంటే ఆగిపోతుంది. నమ్మటే స్పందించాడు. ప్రతి పనికి కూడా ఒక అవగాహన, అలవాటు ఉండాలి. నేను చంద్రుడి నుంచి వచ్చాను, తమ్ముడి నుంచి వచ్చాను, పచ్చూరు నుంచి వచ్చాను. డ్రైవరు సక్రమంగా నడిపితేనే బండి వచ్చింది, లేకుంటే లేదు. అలాగే మాస్టర్ గారి గురించి అనేక మంది పంతులు పోతుంటారు. కానీ పంతులు గారు ఆయన విద్యలోకి చెప్పడంలో చాలా గొప్పగా చూపించాడు. అసలు దానికి ఎంత అనేది అసలు ఆకాశానికి ఎత్తు. అది చెప్పడానికి అలివి, కొలత వేయడానికి కూడా అలివి కాదు. మాస్టర్ గారు బడికి వస్తే చాక్లెట్ ప్యాకెట్ అక్కడ రెడీగా టేబుల్ మీద పెట్టుకుంటారు. ఆయన ప్రతిరోజు కానీ 2 రోజులకు ఒకసారి కానీ 3 రోజులకు ఒకసారి చాక్లెట్ ప్యాకెట్ అయిపోగానే తీసుకొచ్చుకొని కొనుక్కొని అక్కడ పెడతారు. మాస్టర్ గారు 1వ తరగతిలో మేము కూర్చొని ఉంటాగా కింద మా నడుము నుంచి కూర్చుంటాడు. మా నడుము నుంచి కూర్చొని చదువు చదువుతూ ఉంటాడు. రాకపోతే ఫస్ట్లో రాంగలోనే నేను పాటలు అప్పచెప్పలేదు ఏంటని నేను చెప్పిన ఒక 70 దాదాపు అదంతా జరిగింది. హౌస్ మళ్ళీ ఇంగ్లోనే మళ్ళా ఇంటికి పెట్టుకునేది చాలా ఒక చాక్లెట్. చాలా కష్టం. అయితే మాత్రం ఈ సభకు మాత్రం పంతులు గారు ఒప్పుకున్నందుకు నాకు సంతోషము. దాన్ని భగవంతుడు నాకు మైండ్లోకి తీసుకొచ్చి అట్లా జరిపించాలి అని చెప్పని ఆలోచన నాకు చాలా సంతోషం ఉంది. మరి బ్రహ్మంగారి మఠంలో విశ్రమ గారి మఠం పెడుతున్నారు. మా గుడికి చందా నిమిత్తం మా కుటుంబం తరఫున రూపాయలు ఇవ్వబోతున్నాం. సంతోషం అండి. ధన్యవాదాలు. బ్రహ్మంగారి మఠంలో నన్ను కూడా అట్లా అడిగాడు. దానికి కేశవరావు గారు 10,000